రాష్ట్రంలోన అసలు ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తున్నారు. నిన్న ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు నిన్న పొద్దున నుంచి నిన్న అర్ధరాత్రి వరకు ఆయన మీద ఏ రకమైన దాడులు జరిగినాయి, ఏ రకమైన గుండాయిజము, ఏ రకమైన రౌడీయిజము చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోన కూటమి నాయకులోనంటే నిన్న ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. పొద్దున్న 10-10:30 నుంచి స్టార్ట్ చేశారు టీడీపీ గుండాలు. ఏ రకంగా స్టార్ట్ చేశారు? మీరు ఒక మాట చెప్పారు, కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒక కుట్రపూరితమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. అది సిబిఐ ఈరోజు పూర్తి నివేదిక అందజేయడం జరిగింది. ఎలాంటి అందులోన జంతువుల కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, యానిమల్స్ ఫ్యాక్ట్ కానీ అందులో కలవలేదు అని సిబిఐ పూర్తి స్థాయిలో హర్యానాలోన ల్యాబ్లోన, అలాగే గుజరాత్లో ఉన్న ల్యాబ్లోన పూర్తి స్థాయిలో రిపోర్ట్ అన్నది ఇవ్వటం జరిగింది. కానీ మీరు బిమ్మిని తమ్మిని చేసే విధంగా ఈరోజు కూడా సిబిఐ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదికను కూడా ఈరోజు మీరు మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకేదో అబద్ధాలు చెప్పాలి, ఇంకా మేము దొరికిపోయాము, ఇంకా మేము ఏమార్చుకొని తిరగాలి అన్న ఒక ఉద్దేశంతో డైవర్షన్ చేయడానికి, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడానికి, డైవర్షన్ చేయడానికి మాత్రమే నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి. దీనికి సూత్రధారులు, పాత్రధారులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. ఇంత దారుణమైన రాజకీయాలన్నది గతంలో ఏనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏనాడు కనీవిని ఎరగలేదు. ఒక మాజీ మంత్రికే ఈరోజు రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించగలరు మీరు? మాజీ మంత్రి ఇంటి మీద ధారాళంగా 7-8 గంటలు దాడా. ఇంత దారుణమైన పరిస్థితులు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏనాడని చూసారా? ఆ బ్యానర్లు కట్టడం ఏంటి? ఆ బ్యానర్లు అయినా మీరు తీసేయండి, ఈ బ్యానర్లు కరెక్ట్ కాదు, సిబిఐ పూర్తి నివేదిక ఇచ్చింది, మీరు తీయకపోతే పద్ధతిగా ఉండదు, నేను వచ్చి తీస్తాను అన్నారు. అన్నదానికి మీరేం చేశారు? కర్రలు, రాడ్లు పట్టుకొని మీరు సెంటర్లో నించుంటే, ఏది పోలీసుల్ని మీరు అండగా పెట్టుకొని సెంటర్లో నించున్నారు. ఆయన వస్తే ఆ మహిళ టీడీపీ నాయకురాళ్ళు అనుకుంటానమ్మా, అది ఏం భాష అమ్మా, అది ఏం మాటలమ్మా? ఒక మహిళలు అయి ఉండి ఆ రకమైన భాష, ఆ రకమైన మాటలు మీరు మాట్లాడుతున్నారే, మరి ఏమైనా మంత్రాలా అమ్మా, సూక్తులా అయ్యి మీరు మాట్లాడేది? మరి రియాక్ట్ అయినా ఆయన రియాక్ట్ అయ్యారు, వాస్తవమే రియాక్ట్ అయ్యారు. దానికి మేము కూడా క్షమాపణ చెప్తున్నాము, మీరేమైనా ఇబ్బంది కలిగి ఉంటే మీకు. కానీ మీరు ఆడిన మాటలకి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన దాన్ని కూడా బయటకు వచ్చి నేను కొంచెం సమయభావం పాటించాల్సింది అని చెప్పి ఆయన కూడా తెలియచేయడం జరిగింది. అయినా కానీ గల్లా మాధవి ఆవిడ ఒక మహిళా ఎమ్మెల్యే, 2000 మంది రౌడీల్ని, గోండాల్ని, టీడీపీ రౌడీల్ని, గోండాల్ని వేసుకొని వెళ్ళి ఒక మాజీ మంత్రి ఇంటి మీద నువ్వు రౌడీయిజం చేస్తున్నావే, ఎల్లకాలం ఉండిపోతావమ్మా ఎమ్మెల్యేగా నువ్వు? రేపు పొద్దున్న ఇదే పరిస్థితి నీకు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకున్నారా మీరు? మీరు ఎలాంటి పాలన? ఫస్ట్ టైం మిమ్మల్ని ఎమ్మెల్యేగా గుంటూరు ప్రజలు ఎన్నుకున్నారు. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే అయ్యుండి నేను ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలి, నేను ఏ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలి అన్న విధంగా మీ పరిపాలన ఉండాలి. కానీ ఈరోజు గుంటూరులోన, మీ నియోజకవర్గంలోన మీకు కానీ మీ భర్తకు కానీ ఉన్న పేరేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎంత చెడ్డ పేరు మూటగట్టుకున్నారో మీ నాయకులే గుసగుసలు గులగులు ఆడుకుంటున్నారు. అంత చెడ్డ పేరు మీరు మూటగొట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లేకపోతే లోకేష్ బాబు దగ్గర మీరు ఏదో మంచి పేరు కొట్టేయాలనో, లేకపోతే మీకేదో క్రెడిట్ సంపాదించుకోవాలనో, ఇలాంటి రౌడీయిజానికి ఒక మహిళ అయి ఉండి నువ్వు ఇలాంటి రౌడీయిజాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు ఆయన అంటారు, మేము వెళ్తాం,
మేము అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తాం, మీ సినిమా చూపిస్తాం. చూపించండి. చూపించారు సార్. కానీ ఎద్దు ఎప్పుడు ఒక పక్కే పడుకోదండి, తిరగబడుతుంది ఎద్దు. ఒక్క కేంద్ర మంత్రి అయ్యి ఉండి మీరు మాట్లాడే మాటలు ఇయ్యా. మీరు సినిమా చూపిస్తానంటారు. మీ మాటలను ఆదర్శంగా తీసుకొని ఆ ఎమ్మెల్యే 2000 మందిని వేసుకొని వచ్చి ధారాళంగా 8 గంటలు 7 గంటలు దాడి చేస్తారు. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కార్లు కానీ, లేకపోతే ఆఫీసులు కానీ, లేకపోతే బిల్డింగ్ని కానీ అన్నీ పగలగొట్టి, అలాగే నిప్పు పెట్టడం ఎంత దారుణం అండి. నిప్పు పెట్టడం ఏంటండి ఇంటికి? మనం ఏమైనా బీహార్లో ఉంటున్నామా, లేకపోతే తాలిబాన్లు పాలించే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? మనం ఎక్కడుంటున్నాం? ఇది ఆంధ్రప్రదేశనా? ఆఫ్ఘనిస్తాన్ కన్నా దారుణంగా తయారైపోతుంది రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్. మిమ్మల్ని మీకు పట్టం కట్టింది సరైన పాలన అందించండి, సంక్షేమం సరిగ్గా అందించండి అని చెప్పి ప్రజలు మీకు పట్టం కట్టారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇలాగో లేకపోతే బీహార్లో తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలు మీకు పట్టం కట్టలేదు. చాలా దారుణంగా, చాలా అమానుషంగా ఈరోజు అంబటి రాంబాబు గారి మీద మీరు చేసిన దాడి ఎంత నీచాతి నీచం అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇన్ని గంటలు అసలు ఏం సాధించాలని? అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చంపేసి వాళ్ళ రక్తంతో మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా ఈరోజు రాష్ట్రంలోనా? ఇంత దాష్టికమైన పాలన ఏ రోజైనా చూసామా? ఏ మంత్రి మీదైనా, ఏ మాజీ మంత్రి మీదైనా గతంలో ఏనాడైనా ఇలాంటి దాడులు చూసామా? గత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మీ మంత్రులు, ఎందుకు మన హోంమంత్రి అనితమ్మ ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడింది, ఎంత వికారమైన మాటలు మాట్లాడిందామా? ఏ రోజైనా మీ మంత్రుల మీద, మీ మాజీ ఎమ్మెల్యేల మీద కానీ, మీ మాజీ మంత్రుల మీద కానీ గత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మేము ఇలాంటి దాడులు చేసుంటే మీ ఇల్లు వాకిళ్ళు ఉండేవా? మీరు ఉండేవారా? ఏ రోజైనా ఇలాంటిది కనీ విని ఎరుగారా ఎవరైనా? ఇంత దారుణాలకు పాల్పడుతున్నారంటే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు, విడతల రజనీ గారి మీద దాడి చేశారు, అలాగే పేరు నాని గారి మీద దాడి చేశారు, అలాగే కొడాలి నాని మీద దాడి చేశారు, అలాగే నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి చేశారు, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక బీసీ మహిళ, ఆమె మీద కూడా దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ అతీతులు కాదు, మంత్రులతో సహా అతీతులు కాదు. మీరెవరి మీదైనా దాడి చేస్తారు. ఈ రకమైన దాష్టికమైన పాలన మీరు ఆంధ్రప్రదేశ్లో పాలిస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈరోజు మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాము, వీళ్ళు గొంతు నొక్కేస్తాము, మీరు చేసే లడ్డూ మీద చేసే అభియోగము బట్టబయలైంది. ఒక పక్క కూటమిలోన ఎమ్మెల్యేలు చేస్తున్న అసహ్యమైన వికృతమైన చేష్టలు బయటపడుతున్నాయి. ఇలాంటి చేష్టలను, ఇలాంటి అబద్ధపు మాటలను ఈ రకంగా మీరు డైవర్షన్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే, ఇంతకు 10 అనుభవిస్తారు. ఏదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం. సార్ మీరు కూడా ఇలాంటి ప్రోత్సహిస్తున్నారు అని అంటే రేపటి రోజున మీరు ఏమి నేర్పిస్తున్నారు? మిగతా పార్టీలకు ఏం నేర్చుకోమంటున్నారు? రేపటి రోజున మమ్మల్ని ఎలా బిహేవ్ చేయమని మీరు డైరెక్షన్ ఇస్తున్నారో అని అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు అంటే ఏదో రెడ్ బుక్ పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము ఆంధ్రప్రదేశ్లో పాలిస్తామని చెప్తున్నారు, మంచిదే. కానీ మీకేమైంది సార్? మీ సీనియర్ సార్, 4 సార్లు సీఎం సార్, మీరు కూడా వెనకుండి ఇలాంటి ప్రోత్సహించి ఇలాంటివి ఉసుగొలుపుతున్నారే, ఇది మంచి పరిణామం అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్రంలోనా? రేపటి రోజున ఈ పరిణామాలు ఎలా ఉంటాయో మీరు అసలు ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు నెలకొల్పుతున్నారు. ఒక మాజీ మంత్రికి లేని రక్షణ రేపటి రోజున సామాన్య ప్రజలకు ఎలాగా ఉండదు. ఎవరిని వీళ్ళు బతకనివ్వరు. కోడికి వస్తే కేసు, మేకనికి వస్తే కేసు, కానీ ఇళ్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తే కేసులు ఉండవు. అసలు పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మహిళల్ని కూడా నిన్న రాత్రి వాళ్ళు నిర్వహించలేకపోయినారు అని అంటే
ఈ పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చూడండి. డీసీపీ ఆఫీసు గుంటూరు జిల్లాలోనే ఉంది. డీసీపీ ఆఫీస్ అక్కడ ఉండి డీజీపీ కూడా ఏమీ చేయలేక చేతులు వదిలేశాడు అని అంటే ఈ పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందో ఆంధ్ర రాష్ట్రంలోనూ చూడండి. కోడికొస్తే మీరు కొట్టి వాళ్ళని రోడ్లు నడిపించారే, మరి కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని వాళ్ళు బహిరంగంగా నిన్ను కొడతాం నిన్ను చంపుతాం అని చెప్తుంటే మరి మీ కళ్ళకి ఎందుకు కనబడట్లేదు? మీరు దగ్గరుండి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అన్ని గంటలు నిన్న అంత దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొంటే ఒక రైతులు బయటకు వచ్చి ఒక ధర్నా చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తారు. ఒక డోక్రా మహిళ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళు లాఠీ చార్జీ చేసి ఏదో రకంగా అక్కడ మీరు వాళ్ళందరినీ వెళ్ళగొడతారు. ఒక ఉద్యోగస్తులు ధర్నా చేస్తే వాళ్ళని వెళ్ళగొడతారు. స్టూడెంట్స్ ధర్నా చేస్తే వాళ్ళని వెళ్ళగొట్టగలరు. కానీ కూటమి నాయకులు నిన్న అంత రౌడీయిజం, అంత రౌడీలుగా, అంత కక్షపూరితంగా వెళ్ళి అంబటి రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మీరు సోద్యం చూస్తున్నారు. అన్ని గంటలు మీరు నిర్వహించలేకపోయినారు అని అంటే ఎంత చేతకాని స్థితిలో ఉంది పోలీసు వ్యవస్థ అన్నది అర్థమవుతుంది. వీళ్ళు సామాన్య ప్రజలకి ఎలాంటి భద్రత ఇవ్వగలరు ఈ పోలీసు వ్యవస్థ అన్నది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి దాడుల్ని కానీ ఆపకపోతే రేపటి రోజున ఇంతకింత అనుభవిస్తారని తెలియజేస్తున్నాను.